హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 84. ఐశ్వర్య వైపు చూసి నవ్వుతూ, కోర్స్ ఐ లవ్ యూ సో మచ్. నీకెప్పుడెప్పుడు దగ్గరైపోదామా అని నాకు ఉంటుంది, కానీ నీ అభిప్రాయాలకు కూడా నేను వాల్యూ ఇవ్వాలి కదా అన్నాడు విజ్జు. ఇంత మంచివాడివి ఎలా విజ్జు అని ఐశ్వర్య అడుగుతుంటే, నేనేమంత మంచివాడిని కాదు, రైట్ నౌ మంచి ఛాన్స్ దొరికింది, అనవసరమైన త్యాగాలకు పోకురా అని బ్రెయిన్ చెప్తోంది. కానీ నీ పెళ్ళాం దగ్గర నువ్వు మంచివాడివి అవ్వాలంటే ఈ మాత్రం త్యాగం చేయాలిరా అని హార్ట్ చెప్తోంది. నువ్వు అనుకునేంత మంచివాడిని నేను కాదు, అందరి అబ్బాయిల్లాంటి వాడిని నేను కూడా అనగానే నవ్వుకుంది ఐశ్వర్య. నవ్వుతున్న ఐశ్వర్య ఉన్నట్టుండి డల్ అయిపోవడంతో, ఏమైంది డల్ అయిపోయావు, నేను కాదన్నాననా అనగానే, అంత సీన్ లేదు అనగానే అతను మూతి ముడుచుకొని, మరింకెందుకు అని అడిగాడు. అన్నయ్య సంగీత పెళ్ళి మనం దగ్గరుండి చేయాలని అనుకున్నాం, బట్ ఇప్పుడు డాడీ వాళ్ళు చేస్తున్నారు పెళ్ళి, సో మనకి ఆ పెళ్ళికి ఇన్విటేషన్ లేనట్టే కదా అనగానే, మీ అన్నయ్య పిలుస్తాడు, సంగీత కూడా పిలుస్తుంది, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు అనగానే, అన్నయ్య సంగీత పిలిస్తే సరిపోతుందా, మనం వెళ్తే నాన్న ఒప్పుకుంటాడా అంది ఐశ్వర్య. మీ నాన్న ఒప్పుకునేదేంటి, పెళ్ళి మీ అన్నయ్యది, మీ అన్నయ్య మేనేజ్ చేస్తాడు అనగానే, సరే ఈ విషయం వదిలే, మనం పెళ్ళికి వెళ్ళామని తెలిస్తే పైకి మీ నాన్న కోపం చూపిస్తాడు, కానీ మీరు ఒకటే మధ్యలో నన్ను పిచ్చిదాన్ని చేశారన్నమాట అని ఆంటీ తప్పుగా అర్థం చేసుకుంటే అనగానే, భగవంతుడా, గట్టిగా అరిచే వాళ్ళని స్పీకర్ నమిలేసావా అని అడుగుతారు. నువ్వేమో ఎటు చూడు నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు, నువ్వేం నమిలేసావో నాకు అర్థం కావడం లేదు అని అడిగాడు. ఐశ్వర్య మూతి ముడుచుకొని, అదేంటి విజ్జు అలా అంటావు, ప్రతి విషయాన్ని లైట్గా ఎలా తీసుకోమంటావు, మీ అబ్బాయిలంటే ప్రతి విషయాన్ని భిన్నమైన కోణంలో చూస్తారు కాబట్టి అందులో అంత నెగిటివిటీ మీకు కనిపించకపోవచ్చు, కానీ మా సమస్య వేరు కదా అనగాని, ఏం కాదు సంజయ్, నువ్వు లేకుండా పెళ్లి చేసుకోడు, ఎందుకంటే వాడి పెళ్లి జరగడానికే కారణం మనం కదా అన్నాడు విజ్జు. ఏమో విజ్జు అని అంటున్న ఐశ్వర్య మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఆమెకి చెక్కిలి గింతలు పెడుతూ ఆమె మీదకి చేరి ముద్దులు పెడుతూ ఉండడంతో సిగ్గుపడుతూ మోహన్ తిప్పుకుంటే, ఐ లవ్ యూ బేబీ, నీకు దూరంగా ఉండడం, నిన్ను చూస్తూ సైలెంట్గా ఉండడం చాలా కష్టం తెలుసా అనగానే, నాటీ బాయ్ అని అంది. ఐ నో ఐఎమ్ వెరీ నాటీ బాయ్, అసలైన టైం వచ్చినప్పుడు నేనెంత నాటీ అనేది నీకు తెలుస్తుంది అనగానే, ప్లీజ్ విజ్జు స్టాప్ ఇట్, ఇంకా టీస్ చేయకు అని అంది సిగ్గుపడుతూ. విజ్జు ఆమె చెక్కిళ్ళ మీద అదర సుధలు కురిపిస్తూ ఉంటే, స్టాప్ ఇట్ విజ్జు అని సిగ్గుపడుతూ ఉంటే, అసలు నిన్ను వదిలి పెట్టాలని అనిపించడం లేదు అని అంటూ, హనీమూన్కి వెళ్దామా అని అడగడంతో, ఎక్కడికి అని అడిగింది. నీ ఇష్టం, ఇంటర్నెట్లో వెతికి నీకు నచ్చిన స్పాట్ ఏదైనా చెప్పు, మన ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే వి విల్ ఫ్లై అని చెప్పడంతో, ఓకే అని చెప్పింది ఐశ్వర్య. సంగీత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. ఇదంతా విజ్జు చేసిన ప్లాన్ అని తెలియక ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కూడా సంజయ్, సంగీతకి పెళ్లి చేయడానికి మాట్లాడుకుని, కట్నం గురించి కూడా మాట్లాడుకుని ఇంటికి రాగానే సంజయ్, సంగీత హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే ఐశ్వర్యకి ఫోన్ చేశారు. ఐశ్వర్య వంటగదిలో ఇద్దరి కోసం కాఫీ పెడుతుంటే విజ్జు హాల్లో కూర్చుని మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉండగా మొబైల్ రింగ్ అవ్వడంతో మొబైల్ వైపు చూసి, విజ్జు సంగీత ఫోన్ చేస్తోంది అంటూ ఉంటే, మీ అన్నయ్య కూడా ఫోన్ చేస్తున్నాడు అని ఇద్దరు ఒకేసారి కాల్ రిసీవ్ చేసుకోవడంతో, థ్యాంక్ యూ సో మచ్ అని ఇద్దరు అరవడంతో అటు ఐశ్వర్య ఇటు విజ్జు ఇద్దరు ఫోన్ చెవికి దూరంగా పెట్టి వాళ్ళ ఎగ్జైట్మెంట్ అర్థం కావడంతో, ఏంటి మనం ప్లాన్ సక్సెస్ అయిందా
అని అడగడంతో సూపర్ సక్సెస్. త్వరలో ఎంగేజ్‌మెంట్, ఆ తర్వాత పెళ్లి కూడా పెట్టుకోవాలని డిసైడ్ చేసేసుకున్నారు. అటు మా డ్యాడీకి కానీ, ఇటు వాళ్ళ డ్యాడీకి కానీ ప్రాబ్లమ్ లేదని ఇద్దరూ మాట్లాడుకుంటే కంగ్రాచ్యులేషన్స్ అన్నారు ఇద్దరు. ఐశ్వర్య మొహం మాత్రం తెల్లగా పాలిపోవడంతో విజ్జు అది గమనించి ఓకే సంజయ్ నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఐశ్వర్య వైపు చూసి నీకేమైందనగానే నేను కూడా ఇలాగే మా నాన్న మా అమ్మ ఇష్టంతో అందరి సమక్షంలో మన పెళ్లి జరగాలని అనుకున్నాను. అది జరగనే లేదు. ఏదోలా ఉంది అనగానే మన పెళ్లి జరగకపోయినా మీ అన్నయ్య పెళ్లి జరుగుతోంది కదా అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు అనగానే చిన్నగా తలాడించి ఊరుకుంది ఐశ్వర్య. ఆమె మైండ్ ఎలా డైవర్ట్ చేయాలో తెలియక లాంగ్ డ్రైవ్ వెళ్దామా అనగానే లాంగ్ డ్రైవ్ ఇప్పుడెందుకు విజ్జు అనగానే కొంచెం రిలాక్స్ అవుతావు అనగానే పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అనగానే ఇప్పుడు ఇలాగే అంటావు కానీ ఇక ఈ రోజంతా దీని గురించి ఆలోచిస్తూ ఉంటావని నాకు తెలుసు. స్టవ్ కట్టేసిరా వెళ్దామని చెప్పడంతో ఇక సరేనంటూ స్టవ్ ఆఫ్ చేసి జీన్స్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న లూజ్ టాప్ వేసుకుని ఐశ్వర్య బయటికి రావడంతో సూపర్గా ఉన్నావు బేబీ అని అలాగే చూస్తూ చెప్పి లాంగ్ డ్రైవ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి వేరే ప్రోగ్రాం పెట్టుకుందామా అని అన్నాడు. ఏదో త్యాగమూర్తిలాగా మాట్లాడావు కదా విజ్జు అనగానే ఛీ త్యాగం లేదేం లేదు పద పద లోపలికి అని అంటూ ఉంటే అదేం కుదరదు పద అనగానే తప్పదా అని మూతి ముడుచుకొని గొడవ చేస్తుంటే తప్పదు విజ్జు పద అని అంటూ ఇద్దరూ కలిసి బయటకొచ్చి బైక్ మీద స్టార్ట్ అవుతుంటే ఏంటి బైక్ మీద వెళ్దామా అని అడిగింది ఐశ్వర్య. మరి లవర్తోనూ పెళ్ళంతోని ఎవడైనా లాంగ్ డ్రైవ్కి బైక్ మీద వెళ్తాడు, ముద్దున్నోడెవడు కార్ తీసుకుని రాడు అనగానే సరే బాబు నీకు బుద్ధుందని నేను ఒప్పుకుంటున్నానులే అనగానే బట్ నీకు లేదు బుద్ధి అని సీరియస్ అయ్యాడు. ఏమైంది విజ్జు అని అయోమయంగా అడుగుతుంటే బైక్ మేనర్స్ తెలీదా, వెనుక నుంచి గట్టిగా హక్ చేసుకోవాలి అనగాని నిన్ను అని తిడుతూ ఉంటే తర్వాత తిట్టొచ్చు ముందు కానివ్వు అన్నాడు. ఐశ్వర్య నవ్వుకుంటూ విజ్జుని వెనుక నుంచి హక్ చేసుకోగానే గేట్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చి వాచ్మెన్కి గేట్ క్లోజ్ చేయమని చెప్పి ఇద్దరు బయలుదేరుతుంటేనే సంజయ్ సంగీత పెళ్లి గురించి బయట కూర్చుని మాట్లాడుకుంటున్న ఐశ్వర్య వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఐశ్వర్య వైపు చూస్తే వాళ్ళ నాన్నగారు చూడకుండా అల్లుడికి కూతురికి మెడికల్ విరుస్తూ తెగ మురిసిపోయింది ఐశ్వర్య వాళ్ళ అమ్మ. ఇక ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు అందుకు విరుద్ధంగా చూడు సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా తిరుగుతున్నారో ఇద్దరు అని అన్నాడు కోపంగా. దాంతో ఆవిడ కోపంగా చూసి ఎందుకు సిగ్గుపడాలి వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే కదా, మొగుడు పెళ్ళాలు అయిన తర్వాత కూడా సిగ్గుపడుతూ ఉంటే ఇక ఈ ప్రపంచం నడిచినట్టే అని ఆవిడ వెటకరంగా అనగానే వాళ్ళిద్దరిని నేను మొగుడు పెళ్ళాలు అనుకోవడం లేదు అనగానే మీరెవరో అనుకోవడానికి, దాని మెళ్ళ మంగళసూత్రం దాని కాళ్ళ వేళ్లకి ఉన్న మెట్టలు చెప్తున్నాయి వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు అని చెప్పడంతో ఆయన భార్య వైపు కోపంగా చూడడంతో చూడండి మీకు మీ కూతురంటే కోపం ఉంది నేను ఒప్పుకుంటాను, అదెటుపోయినా మీకు సంబంధం లేదు అనుకున్నారు. అలాంటప్పుడు ఇక దాని గురించి మాట్లాడకండి అని అంది ఆవిడ. ఎక్కడికి వెళ్దామని విజ్జు అడగడంతో, "నీ ఇష్టం. నాకు నిన్ను ఇలా హగ్ చేసుకొని కూర్చుంటే ఎక్కడికైనా రావాలనిపిస్తుంది" అనగానే, "ముందే కమిట్ అవ్వకు. కాశ్మీర్, కన్యాకుమారి ఇలాగే తీసుకొని వెళ్ళిపోతాను" అనగానే, "అంత పని చేయకు. హైదరాబాద్ ఒక రౌండ్ వేసి తిరిగి డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాం. నాకు కూడా వంట చేసే పని తగ్గుతుంది" అనగానే, "నువ్వు మనిద్దరికే ఇలా అంటే నేను 10 మంది పిల్లల్ని ప్లాన్ చేస్తున్నాను. అంతమందిని ఎలా చూసుకుంటావు" అనగానే, "ఏంటి?" అని షాక్ అయింది ఐశ్వర్య. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.